ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చంపేయాలని చూశారు. చంపేయాలని చూడడంగా దాదాపు చంపేశారు. శ్మశానం అన్నారు. కుక్కలు, ఆవులు, ఎద్దులు తిరుగుతున్నాయి. అక్కడ ఏముంది? పిచ్చి మొక్కలు, పిచ్చి చెట్లు అన్నారు. అలాగే రాజధాని కోసం ఉద్యమించిన రైతులను, మహిళలను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి మీద ఏ రకంగా విషం కక్కాలో, అక్కడ ఉద్యమం చేస్తున్న రైతుల్ని, దళిత మహిళల్ని, మైనారిటీ మహిళల్ని, అమరావతి జేఏసీని, వీళ్ళందరినీ ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ మీడియా అందరూ కూడా. సరే, దానికి బుద్ధి చెప్పారు, బుద్ధి వచ్చిందేమో అనుకుంటే అది అవ్వలేదు. ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి మీద అదే విషయం కక్కారు. ఇంత ఖర్చా, ఎన్ని వేల కోట్లు ఖర్చా, ఒక ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చా, అన్ని అబద్ధాలు చెప్పారు అనుకోండి. దాని తర్వాత అవన్నీ కరెక్ట్ కాదని కూడా అనేక కథనాల్లో ఇచ్చాం మనం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవ్వడం జగన్కి ఇష్టం లేదు. అదొకటే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా, సంతోషంగా మిగతా నగరాలతో పోటీ పడుతూ, అక్కడే ఉద్యోగాల కల్పన చేసుకుంటూ, ఆర్థికంగా ఎదుగుతూ, అసలు ఇదేది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. వాళ్ళని ఎప్పుడూ పేదరికంలో ఉంచాలి, వాళ్ళకి ఎప్పుడు 4 పప్పు బిళ్ళాలు పడేయాలి, 4 బట్టలు నొక్కాలి. అమ్మో జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇస్తే కానీ మనం బతకలేమనే స్థాయిలో వాళ్ళు ఉంచాలి అనేది అతని రాజకీయ వికృత క్రీడలో ఒక భాగం. వేరే చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇక్కడ సొంతంగా ఉద్యోగ కల్పన ఎలా చేయాలి. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ప్రైవేట్ వ్యక్తులతో పరిశ్రమలు ఎలా పెట్టించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అత్యంత ఆధునిక టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, అప్పుడే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి వస్తాయి. ఒక గొప్ప నగరాన్ని సృష్టిస్తే అదే స్థాయిలో గొప్ప అవకాశాలు వస్తాయి, అంతే స్థాయిలో గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. ఈ అమరావతి అంటే 30 గ్రామాలకి రాజధాని. బుద్ధుండద్దా ఈ మాట మాట్లాడే వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇవాళ హైదరాబాదులో ఎవరుంటున్నారు? ఇక్కడ పుట్టి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉంటున్నారా? సబ్జెక్టు కరెక్షన్, 14 నుంచి 15 రాష్ట్రాల మంది ప్రజలు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇవాళ వ్యాపారాలు, ఉద్యోగాలు, సంస్థలు, వ్యవస్థలు అనేక రకాలుగా ఇదొక ప్రయాణం. అలాగే అమరావతిని చేయాలనేది చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు చేసిన ఆలోచన. దాన్ని ఎలా గండి కొట్టాలి అన్న మాస్టర్ ప్లాన్లో సక్సెస్ అయ్యాడు అతను ముఖ్యమంత్రి అయ్యాక. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఈసారి అంతకు మించి బ్రహ్మాండంగా చెయ్యాలి, అమరావతిని ఈసారి ఎవరు టచ్ చేయలేని విధంగా అని ముందుకెళ్తుంటే ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లా. ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి మీద విషం కక్కి ఇవన్నీ చేసినా కూడా కుదరట్లా. ఇక ఎక్కడి వరకు తెగించారంటే ఈ విషం కక్కడంలో భాగంగా అమరావతి వేశ్యల రాజధాని. ఐఎమ్ సారీ టు కోట్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఆ మాట వాళ్ళు అనేసిన తర్వాత 3 రోజులైంది. 6వ తారీఖు అన్నారు, ఇవాళ 9వ తారీఖు ఉదయం మళ్ళీ మనం ఈ చర్చ చేసుకుంటున్నాం. చేబ్రోలు కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త భారతిరెడ్డి మీద అసభ్యకరమైన ఒక కామెంట్ చేశాడని సోషల్ మీడియాలో 24 గంటలు తిరగకుండా ఎక్కడున్నా అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి భార్య. అంటే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే, మహిళలని అగౌరవపరిచేలా, అసభ్యకరంగా ఒక్క మాట మాట్లాడినా అదే వాళ్ళకి ఆఖరి రోజు, చేతల వరకు అక్కర్లా, మాట మాట్లాడితేనే అని చెప్పారు. అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి ఆయన నిరూపించుకున్నాడు కూడా. ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కార్యకర్తని ఇలా చేస్తారా అని పార్టీలో కొంత వ్యతిరేకత వస్తుందని తెలిసినా కూడా టాలరేట్ చేయలేదు. మరి ఈ మాట అని 3 రోజులు అయ్యాక అసలు వేస్ట్ అంటే అర్థం తెలుసా ఈ మాట్లాడిన వాడికి? పేరుకి జర్నలిస్టు కృష్ణరాజు, వివిఆర్ కృష్ణరాజు, మరొక సీనియర్ జర్నలిస్టు, యాంకర్, పొలిటికల్ మోడరేటర్. 18 ఏళ్ల నా జర్నలిజం కెరియర్లో మొట్టమొదటిసారిగా ఐఎమ్ ఫీలింగ్ ఎంబరేస్డ్ టు సే దట్ ఐఎమ్ ఎ జర్నలిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ నాన్సెన్సికల్ 2 people. వీళ్ళిద్దరూ జర్నలిస్టుల ముసుగులో చేసిన కామెంట్స్తో
నేను కూడా ఒక జర్నలిస్ట్ని అని వాళ్ళు చెప్పుకోవడానికి ఎన్నాళ్ళు నేను గర్వపడ్డా. 18 ఏళ్ళు మొట్టమొదటిసారిగా ఐఎమ్ ఫీలింగ్ ఎంబరేస్డ్. కానీ నేను చేసే జర్నలిజం, నేను కూర్చున్న మా సంస్థ చేసే జర్నలిజం ఇలాంటి జర్నలిజం కాదు, ఇలాంటి చవకబారు చెత్త జర్నలిజం కాదు. వాల్యూస్ ఉండద్దా? అంటే ఏదంటే అది మాట్లాడమేనా? విషపు రాతలు, అబద్ధపు ప్రచారాలు, అసత్య కథనాలు ఇవన్నీ చేశారు. భరిస్తూ వచ్చారు. ఎంత దాకా దిగజారిపోయింది ఇది? ఎంత దాకా దిగజారిపోయింది? అసలు వేశ్య అని ఎవరినంటారు తెలుసా? ఆ పదం వాడకూడదు. ఏ దారి లేక కన్నబిడ్డలు కడుపు నింపుకోవడానికో, ఇంట్లో లేకపోతే ఎవరికో ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఇంకో దారి లేక ఏదో కారణాలతో ఆ వృత్తిలోకి వెళితే వాళ్ళని సెక్స్ వర్కర్స్ అనాలి. సెక్స్ వర్కర్స్ అని పిలవాలి వాళ్ళని. అదేం లీగల్ కాదు, కానీ దాని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సరే, కొన్ని దేశాల్లో ఒకలా ఉంటుంది, కొన్ని దేశాల్లో ఒకలా ఉంటుంది వ్యవస్థ. భారతదేశంలో అది కాదు. మరి ఎలాగా, ఏ ధైర్యంతో ఆ పదం వాడాడు అతను? వినిపిస్తా అతను ఏమన్నాడు, ఏ ధైర్యంతో ఆ పదం వాడాడు అని. ఇవాళ మహిళల్ని అమ్మలు, అన్నం పెట్టే అమ్మలు, కట్టుకున్న భార్యలు, కడుపున పుట్టిన కూతుళ్ళు, పక్కన పుట్టిన చెల్లెళ్ళు, అక్కలు, వీళ్ళందరికీ ఆ మాటకు వస్తే అసలు భారతదేశంలో మహిళ అంటేనే ఒక దేవతలా కథ చూసుకుంటాం. ఏ మతమైనా అనేక మంది హిందూ దేవతలు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క దేవతను కొలుస్తారు. ఇంట్లో ఆడబిడ్డల్ని దేవతలతో పూజిస్తాం. సరే, మరొక మతం క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు పోని మేరీ మాతను దేవతగా కొలుస్తారు. సరే, ముస్లింలలో అందరూ ఒకటే దేవుడు అనుకోండి, అల్లా. ఎవరైనా కూడా, ఏ మతంలో అయినా కూడా ఆడబిడ్డల్ని దేవతల్లాగే పూజిస్తారు. మరి ఏం పోయే కాలం వచ్చిందని ఈ రకమైన మాటలు మాట్లాడడం? ఇంకా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాలన్నంత కోపం వస్తోంది. కానీ ఇట్స్ నాట్ మై స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. నేను ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. వయసు అంటే పెద్దవాళ్ళు అయ్యారు అంటారు. ఏంటి పెద్దరికం అంటే? పెద్దరికం అంటే అర్థం తెలుసా? తమ పనులతో, తమ స్థాయితో గౌరవాన్ని పెంచుకుంటే వచ్చేది పెద్దరికం. కానీ మూలన కూర్చున్న వాళ్ళకు కూడా వయసు వస్తుంది. అది కాదు పెద్దరికం అంటే. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే, కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉంటుంది. కానీ ఒక వాస్తవంగా బుద్ధి లేదా? ఏంట్రా వాస్తవం? మొట్టమొదటిసారి బహుశా నేను లైవ్లో ఇన్నేళ్ల కెరీర్లో ఒక వ్యక్తిని ఏంట్రా అని పిలవడం. ఇది ఎంతకన్నా ఎక్కువ అనలేండి, ఏంట్రా అని. ఈ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఇతను ఏమంటాడండి, విన్నారు కదా? ఆంధ్రప్రదేశ్ వేశ్యల రాజధాని, అమరావతి వేశ్యల రాజధాని. ఆయన పళ్ళికిలుస్తున్నాడు. ఆయన సీనియర్ జర్నలిస్టే. ఆయన పళ్ళికిలుస్తూ ఏదో ఒక జాతీయ పత్రిక కథనం గురించి ప్రస్తావిస్తాడు. అవాస్తవం అది. మేము చదవమా? జాతీయ పత్రికలు చదవమా? జాతీయ వార్తా సంస్థలు చూడకుండానే జర్నలిజం చేస్తున్నామా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఏంటంటే, మొదటి 5 స్థానాల్లో తెలంగాణ, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అక్కడున్న సో ఫ్యాక్టర్స్ ఇందాక నేను చెప్పాను కదా, పేదరికం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ కారణాలు చెప్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక సంస్థ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే సంస్థ స్టడీలో
ఈ కథనం చేసిన కథనం వచ్చింది. దీన్ని దేనికి ఆపాదించాడండి? అమరావతికి. అమరావతి చుట్టుపక్కలట 150 సంస్థలు ఎన్జిఓలు సెక్స్ వర్కర్లకు సంబంధించి వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా మార్చాలి, సాధారణ జీవితంలోకి ఎలా మార్చాలని పనిచేస్తున్నారు. ఇట్స్ అ బుల్షిట్, అబద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవి సెక్స్ వర్కర్ల కోసం పనిచేసే 120 నుంచి 125 సంస్థలు ఉంటే అమరావతి చుట్టూ ఉన్నాయా? అంటే ఎంత ఎంత దుగ్ధ నీకు అమరావతి అంటే. గంట సేపు మాట్లాడగలను దీని గురించి నేను. నాట్ లెస్ దాన్ 1 hour. ఐ కెన్ డిబేట్ కాదు, ఐ కెన్ కామెంట్ ఆన్ దిస్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీళ్ళు ఏం చేయాలి అంటే, వీళ్ళు అసలు మనుషులుగా గుర్తించబడతారా? జర్నలిస్టులు పక్కన పెట్టేయండి, మనుషులుగా అన్నా గుర్తించబడతారా? నిన్న మహిళా కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు, డిప్యూటీ సీఎం ట్వీట్ చేశారు, మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు, హోంమంత్రి అనిత బాధపడ్డారు. ఇక తెలుగు మహిళా సంఘాలు కానివ్వండి, ఈ అమరావతి జేఏసీలు, వీళ్ళందరూ అయితే ఈ సాక్షి కార్యాలయాల చుట్టూ నిరసనలు చేశారు. ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే, హైదరాబాదు బృందాలు వచ్చాయి. జర్నలిస్టు కొమ్మినేని ఇంటి దగ్గరికి ఈ పాటికి చేరుకునే ఉంటారు ప్రత్యేక పోలీసు బృందాలు వచ్చి. అలాగే విజయవాడ కృష్ణరాజు పరారు, ఈ వ్యాఖ్య చేసిన వాడు. చూద్దాం, అంటే ఒక్కసారి కనుక దీన్ని వదిలిపెట్టేస్తే ఇది ఎక్కడ దాకానే వెళ్ళిపోతుంది. ఏం జగన్ మీడియాలో అమరావతిని బద్నాం చేయడానికి ఎప్పుడూ ప్రత్యేకమైన కథనాలు వండి వారుస్తూ ఉంటారు, అది వడ్డించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏదో లిమిటెడ్గానే, అవన్నీ అబద్ధాలను తెలుసు చాలామందికి. గతంలో చేసిన ప్రయత్నానికే గట్టిగా సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కానీ ఏం మార్పు రాలేదు. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం చాలా పెద్ద తప్పండి. అమరావతి ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉన్న ప్రతి మహిళను అగౌరవపరిచేలాగా చేసిన వ్యాఖ్యలు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డా. ఆయన ఎక్కడికి వెళ్తాడంటే, గంజాయి బ్యాచ్, అమ్మాయిని ఏడిపించే బ్యాచ్, ఈ బ్యాచ్కి ఏమన్నా అయితే వెంటనే వెళ్ళిపోతాడు అక్కడ. మరి భారతిరెడ్డి గారు, ఆవిడ మాట్లాడదు. మనం ఇలాగే మాట్లాడాలి, మనం ఇంతే గౌరవంగా మాట్లాడాలి. వైఎస్ భారతిరెడ్డి గారు దీని మీద మాట్లాడరు. శిరీష్ గారు జాయిన్ అవుతున్నారు, ఎస్సీ మాదిక్ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి, అడ్వకేట్. వల్లూరు జయప్రకాష్ గారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. శిరీష్ గారు, అతను చేసిన కామెంటు, ఆ కృష్ణరాజు ఏమన్నాడో ఇందాక వినిపించాను, దాన్ని అనడానికి కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే తప్పు మాట కాబట్టి. అది తప్పు మాటని మనం 10 సార్లు మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు. అంటే ఈ తప్పుని తప్పు చేశాడు, దీనికి శిక్ష పడాలని చెప్పడానికైనా ఒకసారి ప్రస్తావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వేశ్యల రాజధాని అంటాడండి. అంటే బుద్ధి ఉండదండి. అంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బంధువుల్లో ఆడపిల్లలు ఉంటారు. దేనికోసం ఇలాంటి మాటలు మాట్లాడతారు? అక్కడ పళ్ళీకిలిస్తూ ఉంటాడు ఆయన, ఇంకో ఆయన పెద్ద ఆయన. ఎలా శిరీష్ గారు మరి? అందరికీ నమస్కారం అండి. అలాగే పానెల్లో ఉన్న పెద్దలకి, నాతోటి సహచరులకి, అలాగే మీడియా ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అమరావతి ఉద్యమంను 5 సంవత్సరాల పాటు జరిగినా కూడా మా వెన్నంటి ఉండి ప్రోత్సహించే ఒకవైపు మీడియా, రెండో వైపు రాష్ట్ర ప్రజలు. అంటే మీడియా నుండి చూసిన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. సో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు మా వెన్నంటి నిలబడాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసి అమరావతి ప్రాంతం మీద అడుగడుగున విషం చిమ్మి మనం అందరం చూసే ఉన్నామండి. స్టార్టింగ్ గనక చూసుకుంటే ముంపు ప్రాంతం అని చెప్పి ఒకసారి ఎడారని, శ్మశానం అని, లేదంటే గ్రాఫిక్స్ అని, అక్కడ అసలు రైతులే లేరని, రైతులు అన్నం పెట్టి భూములను త్యాగం చేసిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులని, ఇంకా చెప్పాలంటే మహిళలను చీరలు లాగి లాఠీలతో కొట్టి రక్తాలు వచ్చి పొట్ట మీద కాలుతో, బూటి కాలుతో తన్నించి నానా రకాలుగా అవమానాలు చేసి ఒక పెయిడ్ టెంట్ వేయించి, అక్కడ పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చి పెయిడ్ టెంట్ వేసి, ఇంకా మాట్లాడే మా మీదకి వాళ్ళని ఎప్పటికప్పుడు దాడులకి పాల్పడుతూ మా మీదకి వాళ్లతో దాడులు చేయించుతూ రోడ్ల వైపు తిరగాలన్నా కానీ ఇబ్బందిగా, పట్టపగలు కూడా భయభ్రాంతులతో బ్రతికినటువంటి పరిస్థితి అండి గత 5 సంవత్సరాల్లో. అలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిపాలకుడు ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి అని చెప్పి ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు.
అయినా కూడా ఇప్పటికీ కూడా అతని ఆగడాల్ని ఆగకపోగా ఇంకా ఇక ఆయన అమరావతి మీద కానీ అమరావతి మహిళల మీద కానీ లేదండి రాష్ట్రంలోని మహిళల మీద కానీ విషయం చిమ్మడానికి ఇంకేమి లేదండి. లాస్ట్ అస్త్రం ప్రయోగించారు. అదేంటంటే చెప్పటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. అమరావతి వేశ్యల రాజధాని అంట. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పేరు పెట్టడానికి ఉన్న కారణాన్ని ఎన్నోసార్లు వివరించారు. కనీసం చరిత్రన్నా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ ఆ ప్యానెల్లో కూర్చొని మాట్లాడినటువంటి ఆ జర్నలిస్ట్ కానీ అనలిస్ట్ కానీ ఎవరైనా సరే చరిత్ర కూడా ఒకసారి చూసుకోవాలి. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. దేవతల రాజధాని అని చెప్పి బాబు గారు చెప్పడానికి దానికి రీజన్ కూడా ఉన్నాయి. కనీస అవగాహన కూడా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అమరావతి అంట దేవతల రాజధాని అని పోల్చకూడదు, వేసేల అంటే మీరు నిజానికి అది ముమ్మాటికి దేవతల రాజధాని. అలాంటి రాజధాని మీరు వేసేల రాజధాని అంటే మీరు అన్నది అమరావతి మహిళలనో లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రాంత మహిళలనో లేదంటే ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలనో కాదు, దేవతలను కూడా అవమానించారండి. ఇక్కడ వీళ్ళని క్షమించరాని నేరం. ఎటువంటి సాహసానికి తెగబడుతున్నారంటే వీళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి ధీమాకు వచ్చారండి వీళ్ళు. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే వేశ్యల రాజధాని అని అన్నారు అతను. నిజంగా జగన్మోహన్ రెడ్డికి నేను దయచేసి క్షమించండి, నేను మాట తూలానని చెప్పి నన్ను అనుకోవద్దు, నన్ను క్షమించండి. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరము కనీసం ఉచ్చనీచాలుంటే అక్కడ కూర్చొని మాట్లాడినటువంటి మాట అమరావతి ప్రాంతంలో వేశ్యల రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఎక్కువగా ఉన్నారు, ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, మెడిసిన్ కూడా ఇంకా చెప్పాలంటే ఆ కృష్ణరాజు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎయిడ్స్ మందులు కూడా ఇంకా వేరే కూడా నేను ప్రస్తావించలేను, అవి అక్కడ పంపిణీ చేస్తుంటారు. 150 సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇల్లుంది ఎక్కడండి? తాడేపల్లి ఉన్నది ఎక్కడ? అమరావతి రాజధానిలో భాగం కాదా? ఆయన ఇల్లుంది అక్కడ కాదా? అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇంటికి పెట్టిన గోడను పైకి పెంచారు. అప్పటి నుండి ఒకవేళ ఇదేమైనా స్టార్ట్ అయిందా? అందుకే వాళ్ళ ఛానల్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే కడుపు రగులుతుందండి నాకు. ఎంత చేసినా మాట మాకు వాళ్ళు చెప్పలేనిది. శిరీష్ గారు వాళ్ళు దిగజారని మనం తగ్గొద్దు అంటే స్థాయి తగ్గించుకోవద్దు. ఇప్పుడు భారతిరెడ్డి గారు అని అంటున్నాను నేను, ఎందుకంటే ఆవిడ పార్టీకి వచ్చి మాట్లాడాలి, వారు ఖండించాలి, దీన్ని వారు ఖండించాలి. ఇంకా కావాలంటే వాళ్ళు కేసులు పెట్టించాలి. కానీ వాళ్ళే ఉంటారు లేదు వక్రీకరణ చేశారు. ఆ కృష్ణరాజు ఏమన్నాడు? సంబంధం లేదు. కృష్ణరాజు అంటే సంబంధం లేతే మరి మీ దగ్గర కూర్చున్న కొమ్మినేనందానికి కూడా మీకు సంబంధం లేదా? ఇప్పుడు నేనేమన్నా తప్పు మాట్లాడాను అనుకోండి, నాతో పాటు మా యాజమాన్యం కూడా దాన్ని ఓన్ చేసుకోదుగా, తప్పనే చెప్తుందిగా. మరి కొమ్మినేని అన్నదాన్ని ఖండించకపోతే ఎలాగా? నవ్వుతూ ఎక్కిలిస్తూ అయ్యో మీరు అనకండి, మళ్ళీ మేమే సోషల్ మీడియాలో సార్ బుద్ధి లేదా? వయసు వచ్చింది. చెప్పండి శిరీష్ సార్. వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఛానల్లో కూర్చొని ఎలా మాట్లాడతారు సార్? వాళ్ళ ప్రమేయం లేదని మేమైతే అనుకోవట్లేదు సార్. ఎందుకంటే గత అనుభవాలు మాకున్నాయి కాబట్టి వాళ్ళ ప్రమేయం లేదు అని చెప్పి మేమైతే అనుకోవటం లేదు. వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టే అక్కడ మాట్లాడతారు, వాళ్ళు ఇచ్చిన కంటెంట్ తోనే అక్కడ కూర్చుంటారు, మాట్లాడతారు. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది భారతిరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు కూడా బాధ్యత వహించాలి. ఈ రోజు వాళ్ళు కూర్చుంటారు, రేపు వాళ్ళ వీళ్ళ మీద కేసులు పెట్టారా? భారతిరెడ్డి మీద, జగన్ రెడ్డి మీద కంప్లైంట్ కన్ఫామ్ గా నేను వీళ్ళని మెన్షన్ చేయాలి. ఎందుకంటే సాక్షి ఛానల్ అనేది మమ్మల్ని మానసిక హింస పెడుతుంది. గత 10 సంవత్సరాల నుండి మేము మానసిక హింసకు గురవుతున్నాము. మానసికంగా హత్య చేస్తున్నారు సాక్షి ఛానల్లో కూర్చొని మమ్మల్ని. కాబట్టి ఆ సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి. అలాగే సాక్షి ఛానల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారతిరెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కంప్లైంట్ ఇచ్చానండి. ఖచ్చితంగా అది జరగాలండి. అది జరగందే మా అమరావతి మహిళలకే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు కూడా రక్షణ లేదండి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో విట్టి ఎస్ఆర్ఎం కాలేజెస్ ఉన్నాయండి. రాష్ట్ర నలుమూలల నుండి, దేశ నలుమూలల నుండి వచ్చి అక్కడ చదువుకుంటారు. రేపు ఆ పిల్లల పెళ్లిళ్ళు అవుతాయండి? మా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయా? అభోశోభం తెలియని ఆడబిడ్డల్ని అక్కడ అమరావతి ప్రాంతంలో వేసేయాలంటే రేపు అక్కడ ఆడబిడ్డని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు మీరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిడని సోషల్ మీడియాలో ఏదో అంటేనే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారే కిరణ్ ని. ఒక్క మహిళని
ఇంతమంది ఆడబిడ్డల్ని యువతుల్ని అక్కడ పెళ్లి కాని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మీరు మీ నాయకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు శిరీష్ గారు? భవిష్యత్ కాదు, మీరు మీ నాయకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? 3 రోజులు అయింది. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, రజనీ గారిని కూడా అడుగుతా. 3 రోజులైనా ఇంకా ఇప్పుడు పోలీసు బృందాలు ఇప్పుడు వచ్చాయట హైదరాబాద్. కృష్ణరాజు ఎక్కడున్నాడో తెలియదు. మీ పార్టీ కార్యకర్తని అతనే సపోర్ట్ చేయట్లా, భారతిరెడ్డిని అన్నాడని ఒక్కరోజు తిరగకుండా అరెస్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఏం అడ్డొస్తోంది? అమరావతి మహిళలు, నేను అడిగిన ప్రశ్న అదే. లేదు సార్, మేము కంప్లైంట్ రైజ్ చేశాం సార్. కంప్లైంట్ ఏంటండి? ఎదురుగుండా ఎవిడెన్స్ ఉంది, లక్షల మంది ఫార్వర్డ్ చేశారు ఇప్పటికే. ఇంకా కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు. సాక్షాత్తు హోంమంత్రి మాట్లాడారు, ఆవిడ బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మహిళలతో పాటు నేను బాధపడుతున్నాను, మేమందరం ఇక్కడే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అని. అమరావతి రాజధాని అంటే ఎవరి రాజధాని? అది 30 గ్రామాల రాజధానా, లేకపోతే ఇంతకుముందు కులం అంటి కట్టినట్టు కమ్మవాళ్ళ రాజధానా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది. ఇవాళ ఢిల్లీ అంటే ఎవరి రాజధాని? 140 కోట్ల భారతీయుల రాజధాని. ఆంధ్రప్రదేశ్ 5.5 కోట్ల మంది, 5 కోట్ల మంది ప్రజల రాజధాని. గతంలో ఓటేసిన వాళ్ళు 1,70,00,000 మంది మహిళలు ఓటేశారు 2024 ఎన్నికల్లో. అందులో జగన్మోహన్ రెడ్డికి, తన పార్టీకి ఓటేసిన మహిళలు ఆలోచించుకోండి, ఎలాంటి వాడికి మీరు ఇంకా ఓటేశారు అనేది. ఒక బ్రేక్ తీసుకుంటా. పహల్గామ్లో ఉగ్రవాద దాడి అంటే మన మహిళల సింధూరాన్ని లాగేసుకున్నారని ఆపరేషన్ సింధూర్తో ప్రధాని ఉగ్రవాదులు నేరేసే ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. ఇదేమన్నా తక్కువ దానికి? మహిళల ఆత్మాభిమానం లాగేసుకున్నారు వీళ్ళు. ఈ మాటని ఎవరో అక్కడ కూర్చున్న కొమ్మినేని కృష్ణరాజు, ఆ ఛానల్ అధిపతి భారతీరెడ్డి, జగన్ రెడ్డి, మరి వీళ్ళ మీద ఏ ఆపరేషన్ చేయాలి? ఎస్సీ ఎస్టీ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మహిళా కమిషన్ తీసుకుంది, విచారణ చేస్తోంది. అరెస్ట్ అయితే జరుగుతుంది, ఇవాళే అతి కొద్ది గంటల్లోనే జరుగుతుంది. ఇప్పటికే లేట్ అయింది. బహుశా కృష్ణ పరారీలో ఉన్నట్టున్నాడు. కొమ్మినేని ఇంటికి ఇక్కడ పోలీస్ బృందాలు వచ్చే దాన్ని అప్డేట్ తీసుకుందాం. కానీ ఆ ఛానల్ని ఏం చేయాలి? విషపు రాతలు రాస్తున్న ఆ పత్రికను ఏం చేయాలి? లావు శ్రీకృష్ణదేవరాయలు కంప్లైంట్ ఇచ్చారు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు, ప్రెస్ అకాడమీకి ఇచ్చారు, ఢిల్లీ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్లోకి ఎఫ్ఐఆర్లు చాలా చోట్ల నమోదయ్యాయి. కానీ యాక్షన్ ఎంత తొందరగా ఉంటుంది, అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా ఎదురు చూస్తోంది. దీన్ని ఇంకా ఇప్పటికీ కొంతమంది ఏదో అమరావతికో అక్కడ ఉన్న వాళ్లకు గతంలో ఎలా అయితే అంటగట్టి కొంత ఇది చేశారో అలాగే అనుకుంటున్నారు. నోనో, ఇది చాలా పెద్ద విషయం. జయప్రకాష్ గారు నమస్కారం. రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరిమణి శిరీష గారికి, అదేవిధంగా జనసేన మిత్రులు రజనీ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా శుభోదయం తెలియజేస్తా ఉన్నాను. అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన 2 రోజుల క్రితం మనకు జరిగింది. మీడియా అంటే ప్రజలకి ఒక రకమైనటువంటి నమ్మకం, ఒక రకమైనటువంటి భరోసా. ఒక జర్నలిస్ట్ అంటే మన గురువుల తర్వాత ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయగలిగినటువంటి సమాజం ఏదైనా అవకాశం ఉంది అంటే అది జర్నలిస్టుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటది. గత 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని జర్నలిస్టులే, మీలాంటి జర్నలిస్టులు, ఎంతో మంది మీడియా గొప్ప వ్యక్తులు ఈ రోజున అమరావతి రాజధానిని నిలబెడటమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడినటువంటి ఒక గొప్పటువంటి సంస్థలు మీడియాలో ఉన్నాయి. కానీ మనందరికీ తెలుసు, ఒక కుక్కకు వేషం వేసినా కూడా ఆ కుక్క ఏ వేషం వేసినప్పుడు కూడా, ఎంత అందంగా వేషం వేసినా కూడా దాని యొక్క సహజ లక్షణం మొరగటమే. ఈ మీడియా ముసుగులో, మేధావుల ముసుగులో, పాత్రికేయుల ముసుగులో కొంతమంది ఇటువంటి జర్నలిస్టుగా చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు, ఎనలిస్టులుగా చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ సమాజం మీద విష ప్రభావం చూపించేటటువంటి ప్రయత్నం ఇటువంటి ఒక కంపు మీడియా ద్వారా ఆ పేపర్ పేరు కానీ, ఆ మీడియా పేరు కానీ, మీడియా సంస్థ పేరు కానీ చెప్పడానికి కూడా సిగ్గుపడేదానికి మనందరం కూడా ఉండాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉన్నారు. అవినీతి కంపుతోటి, అవినీతి సొమ్ముతోటి, అవినీతికి అత్యంత సాక్ష్యాధారమైనటువంటి విషయమే ఆ సాక్షి మీడియా. అటువంటి మీడియా ఛానల్లో చర్చా కార్యక్రమం జరుగుతూ ఉంటే అమరావతి రైతుల గురించి, అమరావతి ప్రాంతం గురించి, అమరావతి మహిళల గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆ మీడియా ప్రతినిధులు వెకిలి నవ్వుతోటి స్వాగతిస్తూ ఉన్నారంటే
నిజంగా మనందరం కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం. ఈ సమాజం ఏ రకంగా వెళ్ళిపోతా ఉంది, ఈ సమాజం ఏ రకమైనటువంటి పోకల్ని ప్రోత్సహిస్తా ఉంది, ఇటువంటి మీడియా సంస్థల్ని బ్యాన్ చేయవలసినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రిషి గారు. అదే విధంగా మనందరికీ కూడా తెలుసు, అమరావతి దేవతల రాజధాని. అమరావతి అనే పేరే దేవతలకి పెట్టుకున్న, వాళ్ళ రాజధానికి పెట్టుకున్నటువంటి పేరు. అమరావతి అంటే దుర్గమ్మ, అమరావతి అంటే అమరలింగేశ్వరుడు, అమరావతి అంటే వైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, అమరావతి అంటే మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల లక్ష్మీనరసింహస్వామి. అటువంటి అమరావతిని పట్టుకొని ఇవాళ వేశ్యల రాజధానిగా చెబుతా ఉన్నారంటే వారి యొక్క మానసిక స్థితి, వాళ్ళ యొక్క ఆలోచన, వైకాపా మూకపు మంద ఏదైతే ఉందో, దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులు, అదే విధంగా వారికి సంబంధించినటువంటి పాత్రికేయులు ఈ రకమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఒక రకమైనటువంటి టెర్రరిజం లాంటిది. ఇది ఒక టెర్రరిజం. మీరు ఇందాక కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు. సింధూరాన్ని, దేశంలో మహిళల యొక్క సింధూరాన్ని చెరిపేసినటువంటి వాటి మీద సింధూర్ అనే ఆపరేషన్ తోటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రకంగా చేసింది, ఆ నాయకత్వం, ఆ యొక్క ఆర్మీకి నాయకత్వం వహించినటువంటి ఖురేషీ గారు కానివ్వండి, మరొక మహిళ ఎవరైతే ఉన్నారో వ్యామికా సింగ్, వారిద్దరిని కూడా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఏ రకమైనటువంటి టెర్రరిస్టు దాడులు చేశారో, ఇవాళ మన రాష్ట్రంలో కూడా మనకి మహిళా హోం మంత్రి ఉన్నారు ఇవాళ. అదేవిధంగా మనకి మహిళా కమిషన్ కి చైర్పర్సన్ ఉన్నారు. వారిద్దరూ కూడా ఆ రకమైనటువంటి స్ఫూర్తి నుంచి ఎక్కడైతే టార్గెటెడ్ గా ఉందో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వారిని చట్టపరంగా మనం వారిని కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరము, సందర్భం కూడా ఈ రకంగా ఉన్నాయి. ఇంకొకటి జయప్రకాష్ గారు, పురంధేశ్వర్ గారు బీజేపీ పార్టీకి అధ్యక్షురాలు, మహిళ, వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, వెరీ సీజన్డ్ పొలిటీషియన్. నా నోటీసులు ఇప్పటి వరకు వారు ఈ ఘటన మీద స్పందించినట్టు ట్వీట్ లో గానీ ఎక్కడ కనపడలేదు. మరి అది ఎక్కడ కమ్యూనికేషన్ మీ దగ్గర ఉంటే చెప్పండి, నా దగ్గర అయితే నేను చూసాను లేదు. ఉంది రిషి గారు, తప్పనిసరిగా మీరు మంచి అడగటం కూడా నిజంగా మంచిదైంది. మేడం యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు 33 దేశాలకి అనేక మంది ప్రతినిధుల్ని, భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎంపీలు, మంత్రులు, వీళ్ళందరినీ కూడా కొన్ని విభాగాలు చేసి 33 దేశాలకి పంపించడం జరిగింది. ఆ ప్రతినిధి బృందంలో మేడం ఇవాళ వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. నిన్ననే వారు మన ఢిల్లీకి రావడం జరిగింది. రేపు మార్నింగ్ వారు అమరావతి ప్రాంతానికి అంటే నా వైపు నుంచి ఏంటంటే, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దీని మీద అత్యవసరంగా ఖండించాలి. నేను చూశాను, వారు మాట్లాడారు, అక్కడి నుంచి వచ్చి బయట మాట్లాడారు, ఆ ట్వీట్ కూడా పెట్టారు. కానీ ఇది జరుగుతున్నప్పుడు దాని గురించి కూడా వారు ఒక్క మాట మాట్లాడాలి. అర్జెంట్ గా దీన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలి. రేపు ప్రెస్ మీట్ పెట్టారండి. పైగా మేడం మాకు ఆదేశం ఏంటంటే, పురంధరేశ్వరి గారి ఆదేశం ఏమిటంటే, మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కి, అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీ కూడా వారి కంప్లైంట్లు ఇవ్వమని చెప్పి పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. ఈ రోజున అది సబ్మిట్ చేయబోతా ఉన్నారు ఢిల్లీలో కూడా. దానికి సంబంధించినటువంటి ఎక్కడ దాకా తీసుకెళ్లాలంటే, జయప్రకాష్ గారు, దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలంటే కేవలం ఇక్కడ వ్యక్తులను అరెస్ట్ చేస్తే సరిపోదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీరు ఇందాక అన్నారే మానసిక స్థితి, దాని మీద ఫైట్ చేయాలి. అంటే ఈ విషం కక్కే ఒక కార్యాచరణ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ట్వీట్ చేశారు, అది కూడా చదువుతా. దాని మీద అటాక్ చేయాలి. అటాక్ ఐఎమ్ యూజింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే. రజనీ గారు తప్పనిసరిగా దాని మీద యాక్షన్ ఉంటుంది. రజనీ గారితో మాట్లాడిన మళ్ళీ తర్వాత నేను మళ్ళీ దాని గురించి వివరం చెప్తాను. రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చాలా స్పష్టంగా. ఆయన చాలా పద్ధతిగా కరెక్ట్ గా ట్వీట్ చేశారు. గౌతమ్ బుద్ధుడు ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి, అలాంటి బౌద్ధం వెలసిల్లిన ప్రాంతాన్ని వైసీపీ టీవీ ఛానల్ ద్వారా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారంటే, అక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా. ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడి అమరావతి పరిసరాలను బౌద్ధులకు పరిచయం చేశారు, పవిత్ర ప్రదేశంగా మార్చారు. అమరావతిపై ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను కూడా అవహేళన చేసినట్టే అన్నారు. అంటే మొత్తం ఆ ప్రాంతం తాలూకా విశిష్టతను చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు కేవలం వీళ్ళిద్దరు అరెస్ట్ చేస్తే, ఇంకా జరగలేదనుకోండి, అదే ఆలస్యమైంది, సరిపోతుందని నేను అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారా? సార్ అసలు ఇంత స్టేట్మెంట్ ఇచ్చాక ఒక స్టేట్ ని వేశ్యల రాజధాని అని
అంత గొప్పగా వాళ్ళ మీడియా ఛానల్లో చర్చలు జరుపుకున్నాక కూడా ఇంకా 3 నిద్రలు ఎందుకు చేసిందో రాష్ట్ర పోలీస్ విభాగం మాకు అర్థం కావట్లేదండి. అసలు అంటే మేము మహిళా కమిషన్ దాకా లెటర్ ఎందుకు ఇవ్వాలి? పోలీసులు కంప్లైంట్ ఇచ్చాక ఇందాక శిరీష గారు ఇచ్చిన ఇంకొకరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? ఇంకా హైదరాబాద్ వారి నుంచి ఆంధ్రలో అరెస్ట్ చేయడం చాలా కష్టతరం అవుతుందా? ఎందుకంటే కాదంబరి చత్వాన్ని ఫ్లైట్ లో ఎక్కి ఢిల్లీ నుంచి లేకపోతే బాంబే నుంచి ఎత్తకొచ్చినటువంటి దృశ్యాలు మీరు చూసినారు. వాళ్ళు అంత బాగా వాడినారు పోలీసుని, మీరేం వాళ్ళలేకపోతున్నారా అంటూ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు సార్. నాట్ ఎట్ ఆల్ మై సెల్ఫ్, నేను అడగట్లేదు సార్, ప్రజలు అడుగుతున్నారు. నిన్న అమరావతి ఆడబిడ్డలు ప్రశ్నిస్తున్నారు, మేము కష్టపడి మాకు రజనీ గారు, ఐ థింక్ సమ్ ఇంటరప్షన్ నెట్వర్క్ సిగ్నల్ నెట్వర్క్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటా. ఒక్కసారి మళ్ళీ మాట్లాడతాం మీతోటి. ఇంకా కూడా మేము మహిళా కమిషన్ అసలు ఆయన అనింది ఆడిబుల్ సార్. నో ఇట్స్ బ్రేకింగ్ అండి, బ్రేక్ అవుతూ వస్తుంది. మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడతా, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒకసారి రజనీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ అమరావతి గురించి మాట్లాడడానికి కేవలం ఇది చిన్న ఏదో కామెంట్గా చూసి వదిలేయడానికి లేదు. ఒక రాష్ట్రానికి రాజధాని లేని ఒక ప్రాంతానికి ఒక రాజధాని వస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలి అన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పారు. ఒక కుట్ర ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ పార్టీ ఛానల్కి, ఆ ఛానల్లో మాట్లాడే ఎనాలిసిస్ ఇచ్చే యాంకర్లకి, అక్కడి నుంచి వచ్చే అనలిస్టులకి, ఇదంతా ఒక అంటే మీకు లిక్కర్ స్కామ్ ఐడియా ఉంది కదా, ఒక 7 అంచెల విభాగంలో దాన్ని ఎలా అయితే స్కామ్ చేశారో ఇది కూడా అలాంటిది. దీన్ని కనుక ఏదో ఒక సాదాసీదా స్టేట్మెంట్గా చూసి వదిలేయడానికి వీల్లేదు. ఇంకోటి కూడా నాకు నచ్చదా కూటమి ప్రభుత్వం చేస్తుంది. రజనీ గారు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించిన వాళ్ళిద్దరిని ఏమనాలో కూడా తెలియట్లేదు. సరే, వీళ్ళిద్దరూ కనీసం పశ్చాత్తాపం కూడా చూపించలేదు. సరే, లక్షణాలు లేవనుకోండి, మనుషులకు ఉంటాయి ఏదన్నా ఎమోషన్స్, పశ్చాత్తాపాలు, ఇవన్నీ వీళ్ళకి లేవు. మరి జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఏంటి, ఏమైనా ఇగో దెబ్బతింటుందా దీని మీద మాట్లాడితే వాళ్ళకి? రజనీ గారు సార్, ఇక్కడ మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలంటే, డైవర్షన్ పాలిటిక్స్ లో కింగ్ కరోడా అయినటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు మళ్ళీ తెర మీదకి ఒక సెన్సిటివ్ మ్యాటర్, ఒక సెంటిమెంటల్ మ్యాటర్ ని ఎందుకు తెచ్చారో మాకు అర్థం కావట్లేదు. చాలా దారుణం ఏంటంటే, మనము ఎవరైతే అన్నం పెట్టారో వారి ఎందుకు మనం విశ్వాసం చూపించాలి, వాటిని కుక్కలతో పోల్చడానికి కూడా నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఆమె యానిమల్ వారు. సరే, అసలు దారుణం ఏంటంటే, సాక్షి బతుకుతుంది ఆంధ్ర రాష్ట్ర ఇన్కమ్ మీద. ఇంకా చాలా ఛానళ్ళన్నా తెలంగాణలో ఉంటాయి సార్, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ బతుకుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో బలవంతంగా మాతో భయంకరంగా పేపర్లు అమ్మించి కొనిపించి అలా కూడా సర్క్యులేట్ చేసుకున్నారు. ఎవరి మీద అయితే రాష్ట్ర ఇన్కమ్ అంతా వాళ్ళు ఆధారపడి తింటున్నారో, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లుతూ ఒక వేశ్యల రాజధాని, అఫ్కోర్స్ ఒకవేళ అదేదన్నా ఉందనుకోండి, ఒకవేళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, ఇప్పుడు కర్ణాటకని వేశ్య రాజధాని అంటే వాళ్ళు చేత్తో కొద్ది చెప్పుతో కొట్టి సమాధానం చెప్తారు. మనంత సౌమ్యంగా అస్సలే ఉండరు సార్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ మధ్య కమల్ హాసన్ గారికి నువ్వు కర్ణాటకకి ఎందుకు గొడవలు అవుతున్నాయి సార్? ఇదేంటి జస్ట్ ఆయన ఒక మాట అన్నాడు, కన్నడం కూడా తమిళ నుంచి వచ్చిందన్నాడు అంతే. మొత్తం అక్కడ ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఈ రోజు ఒక చిన్న పదం ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అనే దానికి ఒక భాష గురించి మాట్లాడితేనే ఇంత గొప్ప రాద్ధాంతం చేస్తూ కోర్టులో క్షమాపణ చెప్తూ ఆల్రెడీ అందరూ ఒక తాటి మీద వచ్చినారు సార్. బట్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రం ఇంత ఇదిగా ఉంది? అసలు 3 రోజులు నిద్ర చేయడం ఏంటి సార్? ఆ ముద్దాయిలు 3 రోజులు నిద్రలు చేయడం ఏంటి? అసలు వాళ్ళు ఏసీ రూమ్ లో పడుకోవడం ఏంటి? అంటే ఎవరు గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు, ఏం అర్థం కావట్లేదు సార్. ముఖ్యంగా మనకి అంటే కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి విజ్ఞత తెలుస్తుంది. కానీ భూములు ఇచ్చిన అమరావతి రైతులకి మేము కష్టపడి గెలిపించినామా? అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అంటే మహిళా కమిషన్ కి లెటర్ ఇచ్చేదాకా దుస్థితి ఎందుకు వచ్చింది? లేదండి, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మహిళా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సార్. వాళ్ళు ఎందుకు బాధపడాలి సార్? రాష్ట్రంలో మీ భార్యలు, మీ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మలు ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు, అందరం బాధపడాలా? ఇదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఒక మనుషులే బాధపడటమో లేకపోతే మిగతా వాళ్ళు, ఇప్పుడు వైసీపీలో ఆడవాళ్ళు లేరా అంటే చెప్పండి, ఇప్పుడు అందరికీ తగులుతుంది కదా ఇది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మేము నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి నేనే స్వయంగా జనసేన వాళ్ళం, బీజేపీ వాళ్ళం, టీడీపీ వాళ్ళు, అమరావతి రైతులు అందరూ వెళ్ళి లెటర్ ఇచ్చినారు. కానీ మిగతా మహిళలు ఎందుకు రాలా? మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు రాలా? అంటే వాళ్ళకి మహిళలుగా అనిపించట్లేదా, లేకపోతే అది వీళ్ళకే సంబంధం అనుకుంటున్నారా? వీటన్నిటికంటే ముందు సార్, పక్క దేశాల నుంచి
భారతదేశానికి అందులో ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు పెట్టడానికి వచ్చే వాళ్ళు అంటే నాకు నిన్న అందిన వార్త సార్, ఆస్ట్రేలియా నుంచి 2-3 క్లయింట్స్ కాల్ చేస్తారు, మేడం పరాయి దేశస్తులు భయపడే ఒకే ఒక్క డిసీజ్ HIV అట. ఆ HIV అంటే మా అందరికి చాలా భయం అండి. విదేశాలలో ఉంటారని మీరు అనుకుంటారేమో, HIV అంటే చాలా భయం అది. ఎందుకంటే ఈజీ టు స్ప్రెడ్ అండి. మీకు క్యాన్సర్ ఉంటే మీకు ఉంటుంది, నాకుంటే నాకే ఉంటుంది, పక్కనోడికి ఏం రాదండి. ఇంకేదైనా ఉంటే మనం కొంచెం దూరంగా ఉంటే పోతుంది. కానీ HIV AIDS ఒక మనిషి రక్తం ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మనం వండిన ఫుడ్ తినాలి మన సో దగ్గర. అంటే మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు రజనీ గారు. ఆ పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నా. శిరీష్ గారు ఇప్పుడు విన్నారు కదా రజనీ గారు చెప్పింది. అంటే ఒకటి సరే ఇక్కడ అన్రెస్ట్ ఉందని క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. ఏది లా అండ్ ఆర్డర్ విషయంలో ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియాయో లేకపోతే ఇంకో దేశం ప్రతినిధులు వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టాలంటే లేదు ఈ చుట్టుపక్కలంతా ఏదో ఉంది. ఎంత అన్యాయం అండి, ఎంత అరాచకం, ఎంత అక్రమం అండి. ఇంకా చూస్తూ ఊరుకుంటారా మీరు? ఇందాకనే అదే అన్న బ్రేక్ ముందు మీ ముగ్గురిని అడుగుతున్నా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, మీరు కూటమిలో ప్రతినిధులు కదా ప్రభుత్వంలో, ఎన్నాళ్ళు ఈ అరాచకాలు చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సరే మీ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు, వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, ఇంకా వీళ్ళు బయట తిరుగుతున్నారు, అది మీ పార్టీల వ్యవహారం, రాజకీయ వ్యవహారం. ప్రజలు ఏం చేశారండి? మిమ్మల్ని గెలిపించినందుక, 164 సీట్లు ఇచ్చినందుక ఇలాంటి మాటలు పడాలా మహిళలు? శిరీష్ గారు. సార్ అది తప్పనిసరిగా వీళ్ళకైతే చర్యలు ఉంటాయి సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు, ఎట్టి పరిస్థితిలో కూడా ఆడబిడ్డని అవమానపరిస్తేనే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేదు సార్. అలాంటిది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా వేసేలు, అది వేసే వృత్తి కొనసాగుతుందనే మాట ఆయనకు ఆడబిడ్డ లేకపోవచ్చు, కానీ ఆడబిడ్డ విలువ ఆయనకు తెలుసు సార్. ఖచ్చితంగా నిన్న ఆయన చెప్పడం జరిగింది, కఠినమైన చర్యలు ఉంటాయి సార్. కాకపోతే మేం కోరుకునేది ఏంటంటే అక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళిద్దరే కాదు, సాక్షి యాజమాన్యం మీద అలాగే సాక్షి పేపర్ అండ్ ఛానల్ బ్యాన్ చేయాలి సార్. అప్పుడే తెలుగు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతారు సార్. లేదంటే ప్రతిరోజు మానసిక హత్యకు గురి కావాల్సి వచ్చింది సార్. ఇందాక రజనీ గారు చెప్పినట్లు ఎయిడ్స్ వ్యాధి గురించి మాట్లాడారు సార్. ఆ కృష్ణరాజు అనే వ్యక్తి నిన్న కూడా ఏ విధంగా సమర్థించుకుంటున్నాడు సార్, నేను ఇలాగన్నాను అలాగన్నాను ఇలాగనలేదు అంటే, వీళ్ళు వచ్చి మాకు ఒక క్షమాపణ చెప్తేనో, లేదంటే వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసి నేను ఇలాగనలేదని కవర్ చేసుకుంటేనో, లేదు మా భారతీయునంటే ఊరుకోమని అంటేనో ఇక్కడ భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరండి. ఖచ్చితంగా భారతీ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. నేను ఇప్పుడైతే ఇంకో మాట కూడా అంటున్నానండి, మీరెవరూ నన్ను తప్పు పట్టొద్దు సార్, ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తుంది. భారతీ రెడ్డి అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడబిడ్డలు వీళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతానికి చుట్టుపక్కల, ఆ ప్రాంతంలో ప్లస్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వేసలైతే అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు వేసలు అవుతారండి. అక్కడ వేసేల రాజధాని అవుతుంది అమరావతి. వాళ్ళు కూడా అయితే తప్పు లేదండి ఈ మాట అంటంలో. ఎందుకంటే ఆవిడ ఇప్పటికైనా స్పందించాలి. ఆవిడ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కావాల్సింది. చేద్దాం ఖచ్చితంగా. మీరు కూడా చెయ్యండి, మీరు కూడా పోరాడండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు అవమానించింది మహిళలంటే ఎవరున్నారు అక్కడ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు, ఇవి అందరినీ కలిపి అవమానించాడు. శిరీష్ గారు మీరు పోరాడండి. ఎక్కడి వరకు పోరాడాలంటే శిరీష్ గారు ఈ మాటలు ఆలోచన వస్తేనే భయపడాలి, అక్కడ దాకా పోరాడాలి. ఇలాంటి చెత్త కథనాలు, చెత్త వార్తలు ప్రచారం చేసి, చెత్త రాతలు రాసి అమరావతి మీద విషం కక్కే వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే, ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా పుట్టగొడుగుల్లాగా, వాడొక ఛానల్, వీడొక ఛానల్, ఇంకో ఎల్లయ్య ఒక ఛానల్, ఇంకో పొల్లయ్య ఒక ఛానల్, వాళ్ళందరూ విషం కక్కడానికి పెయిడ్ బ్యాచ్. వీళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టాలి. అమరావతి గురించి మాట్లాడాలన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయండి. అమరావతిలో అన్యాయాలు జరుగుతున్నాయా? అమరావతి రాజధానిలో ఏమన్నా అవినీతి జరుగుతోందా? ఇంకోటి జరుగుతోందా? ఎస్, వెల్కమ్ టు ద డిబేట్ దాని మీద. కానీ మహిళలను టార్గెట్ చేసుకుని మాట్లాడే ప్రతి ఒక్కడికి కూడా, లేదా ఒక మైక్ పట్టుకునే, ఒక పెన్ను పట్టుకుని పిచ్చిరాతలు రాసే ప్రతి ఒక్కడికి కూడా ఒక గుణపాఠం కావాలి శిరీష గారు. సో దానికోసం పోరాడమంటున్నాను నేను. వీళ్ళ అరెస్ట్ ఎలాగో అవుతుంది, అది పక్కన పెట్టండి. అరెస్ట్ అవ్వకపోతే ఇంక కూటమి ప్రభుత్వాన్ని ఇంక ప్రజలు ఏమంటారో మీరే ఆలోచించుకోండి. కానీ ఆ తర్వాత ఏం చేయాలి? రమేష్ గారు, సారీ జయప్రకాష్ గారు, ఆ తర్వాత ఏం చేయాలి?
మీరు చెప్పినట్లండి, ఇప్పుడు అమరావతి రాజధాని కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని కాదు. మీరు అన్నట్లుగా 49% మందికి పైగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీలు ఉన్నటువంటిది. రాజధానికి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో 30,000 మంది రైతులు, దానిలో సుమారుగా 21,000 మంది రైతులు ఎకరంలోపు భూములు ఉండండి కష్టపడి తన యొక్క ఆస్తుల్ని కాపాడుకొని వాళ్ళు రాజధాని కోసం వాళ్ళు ఇచ్చిన త్యాగం చేసినటువంటి రైతులు. కేవలం ఇది అమరావతి మహిళలకు మాత్రమే అవమానం కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అవమానం ఇది. అమరావతిని ఒక మహిళను పట్టుకొని త్యాగం చేసినటువంటి మహిళను పట్టుకొని ఈ రకమైనటువంటి పదాలు వాడుతా ఉన్నారంటే వారి యొక్క పైశాచికత్వాన్ని తెలియజేస్తుంది ఇది. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం అమరావతి మహిళల మీద, రైతుల మీద ఏ రకమైనటువంటి దాడులు చేశారో మనందరం కూడా చూసాం. అంబటి రాంబాబు అయితే ఏకంగా ముఖానికి రంగులు వేసుకొని వాళ్ళందరూ కూడా టీవీ ఛానల్ ఎదురుగా వస్తున్నారని, ఏదో ఇది కట్టుకుంటున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ అనేక రకమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు గతంలో మాట్లాడారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినేతలే ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీడియా ఒకవేళ నోటికో లిమిట్ ఉండదా అంటే ఏదన్నా ఇప్పుడు అధికారంలో కాదండి, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందుకే అడిగారు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎవరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అని అడగడంలో తప్పేం లేదు, అందుకే అడిగారు వాళ్ళు. అందుకోసమే వాళ్ళని ఆ స్థితికి 11 స్థానాలకి పరిమితం చేసినా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లేదు. ప్రజలు ఒక్క సీటు కూడా వీళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ సిపి అనేది ఒక చరిత్రలో ఒక పార్టీగా మిగిలిపోయేటటువంటి దుస్థితి కూడా రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. కానీ దీనికి మీరు ఇంతకుముందు అన్నట్లుగా దీనికి ఒక పరిష్కారం చూడాలి. ఈ రకమైనటువంటి సోషల్ మీడియా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, నిరంతరం ఈ రాజధాని మీద మాత్రమే తీసుకోవడానికి వీల్లేదండి. దీనికి ఒక కుట్ర దాగి ఉంది. కులాల మధ్య ఒక రకమైనటువంటి గొడవలు పెట్టేదానికి ప్రయత్నం జరుగుతుంది. రౌడీలు మాఫియా వాళ్ళ మీద కనుక పోలీసులు వాళ్ళని అరెస్టులు చేస్తా ఉంటే, వాళ్ళని ప్రజలు బహిరంగంగా వాళ్ళని శిక్షిస్తా ఉంటే, అక్కడికి వెళ్ళేటటువంటి జగన్మోహన్ రెడ్డి, అక్కడికి వెళ్లి మాట్లాడేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం దీనికి సంబంధించినటువంటి స్పందన కూడా లేదు. వాళ్ళు కనీసం అది తప్పైంది, పొరపాటు అయింది, క్షమాపణ చెప్తున్నారు వాళ్ళు, లేదా మేము చెప్పిస్తాము, మా మీడియాలో మాట్లాడారు కాబట్టి మేము చెప్పిస్తాము, లేదా మా యాంకర్ మా సంబంధించిన మోడరేటర్ ఈ రకంగా ప్రవర్తించారు కాబట్టి మాట్లాడతామని కానీ, అది భారతీ రెడ్డి గారు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంబంధించిన సంబంధం లేదని కదా, సంబంధం లేదని కదా స్క్రోలింగ్ వేసుకున్నారు, సంబంధం లేదని కదా దారుణం అండి. వాళ్ళ మీడియా ఛానల్లో మాట్లాడుతూ కృష్ణరాజు గారిని అంటే కాసేపు అనుకుందాం, కొద్దిసేపు అనుకుందాం మనం. ఆయన ఏదో బయట నుంచి వచ్చినటువంటి ఒక అనలిస్ట్ కింద చూద్దాం. అదంతా వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళకి ఇది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా కాసేపు అనుకుందాం మనం ఆ రకంగా. కానీ వాళ్ళ జీతంతో పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఆయన ఎందుకు చేయలేకపోతా ఉన్నారండి? ఆయన ఎందుకు ఆయన చేత చెప్పించలేకపోతే స్టేట్మెంట్ ఇస్తాడు. నిన్న ఏం స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన? భారతి రెడ్డి గారికి కానీ, జగన్ రెడ్డి గారికి కానీ దీనివల్ల ఏదైనా దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఎందరిలో ఒకరు అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే గానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కష్టం. సిగ్గుందండి అసలు అట్లా కొమ్మినేని శ్రీనివాస్ గారికి. సంబంధం లేదని ఎలా అంటారు? ఆయన వెకిల్నబుల్ నవ్వాడు, మీ మీద పడతారంటే సోషల్ మీడియాలో అన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూలో వచ్చిందని అబద్ధం చెప్పాడు. ఎందుకంటే ఆ 2 ఆర్టికల్స్ నేను చదివాను, అవి అబద్ధాలు చెప్పాడు. ఒకటి రిషి గారు, తల్లి చెల్లిని కూడా గౌరవించినటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఎవరన్నా గనక పబ్లిక్ లో తెలిసినటువంటి వ్యక్తులు, పబ్లిక్ పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే కొంతమంది ఉండొచ్చు ఇటువంటి వ్యక్తులు. కానీ అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది వాళ్ళ చెల్లిని అవమానించాడు అత్యంత అవమానకరంగా. వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో మనందరం కూడా చూసాం. ఆమె మాత్రమే కాదు, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత సునీత గారి పట్ల ఏ రకంగా వ్యవహరించిందో, వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో కూడా చూసాం. వాళ్ళకి ఎవరి మీద కూడా ఎటువంటి లేదండి. అది తల్లైనా చెల్లైనా ఎవరైనా ఒకటేనండి వాళ్ళ దృష్టిలో. రజనీ గారు క్లోజ్ చేద్దామండి. క్లోజింగ్ కామెంట్స్ ఏం చేయబోతున్నారు దీని మీద కూడా చెప్పండి ఈ చర్చల సందర్భంగా. సార్, ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి లెటర్ చదివారు చూడండి. దాని అర్థం ఏంటంటే
ఒకవేళ దేవతల రాజధాని అంటే ఏ దేవతలు, ముస్లిం దేవతలా, క్రిస్టియన్ దేవతలా అని అంటూ అనుమానం వ్యక్తం చేసినటువంటి గౌరవ మీడియా యాంకర్ గారికి మా అధినాయకుడు చెప్తున్నది సారాంశం. ఇది బౌద్ధులకి చారిత్రక సిద్ధాంతం, లేకపోతే అమరేశ్వరుడికి సంబంధించింది. ఎందుకంటే అక్కడ పంచారామంలో ఒక శివలింగం లేకపోతే అమరేశ్వరుడు ఒక చారిత్రకం అండి. తర్వాత బౌద్ధులకి సంబంధించినటువంటి కొంత చారిత్రక విషయాలు అక్కడ ఉన్నాయని ఒక చైనాకి సంబంధించినటువంటి ఒక రచయిత వుయాన్ త్యాంగ్ అని అతని తన రచనలో రాసినాడండి. అంటే చైనా అతను ఇక్కడికి వచ్చి చూసి అంతా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తన రచనలో రాశారు. అంటే ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారంటే గౌరవ సాక్షి మీడియా వారికి, అయ్యా ఏ దేవతలకి ప్రాచుర్యం అన్నావు కదా, ఇది చరిత్ర, ఈ చరిత్ర తలుచుకో, లేకపోతే చరిత్ర ఒకసారి చదువుకో, చింపితే చినిగిపోయేది కాదు. సరే కాదు, వాళ్ళు వాస్తవాలు వినడానికి వాస్తవాలు వినడానికి వాళ్ళు రెడీగా లేరు, అప్పుడు ఏం చేయాలి? మతాల మధ్య చిచ్చు కాదు, మీరు పెట్టడానికి ముగ్గురు చెప్పండి నాకు, కూటమి పార్టీలుగా ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు ముగ్గురు చెప్పండి నాకు ఏం చేయాలి? సార్ ఇన్ని రోజులు ఆగడమే చాలా పెద్ద తప్పు సార్. జగన్ గారిని పట్టుకోవడం కష్టం అంటే ఓకే, కానీ జగన్ గారి కింద చెంచాలు గెరిటల్ని కూడా మనం ఇన్ని రోజుల వరకు అరెస్ట్ చేయలేకపోయామంటే మనం కూటమిలో పాపం కష్టపడి గెలిపించిన మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం? జగన్ అరెస్ట్ చేయడం అంటే అది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అనే అనిపించింది. మరి వీళ్ళని ఈ సాక్షి మీడియాకి మీకు ఇంకా తెలుసు లేదు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గతంలో చంద్రబాబు గారికి ఒక లెటర్, పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ఇచ్చినారు కదా. ఇప్పుడు ఈవిడ కూడా గౌరవ జగన్ రెడ్డి గారి భార్య గారికి కూడా ఒక లెటర్ ఇష్యూ చేసే అధికారం ఆవిడకుంది. ఆవిడ అధికారాన్ని దయచేసి ఇవాళ మండే కాబట్టి 10:30కి వాడడం బిగిన్ చేయమనండి. ఈవినింగ్ కల్లా లెటర్ రిసీవ్ అవుతుంది. ప్రజలకు ఇవ్వడం. 30 seconds చెప్పండి ఏం చేయబోతున్నారు సార్. మనము ఒక పాయింట్ సార్, ఒక చిన్న మాట. ఇందాక జయప్రకాష్ గారు అన్నారు ఆ ప్రాంతంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ల్యాండ్ ఇచ్చిన పీపుల్ 32% దళితులని. 60% ఆఫ్ పాపులేషన్ దళితులు సార్. ఇక్కడ మన అవమానం జరిగింది హిందూ దేవతలకి అండ్ రైతులకి, మహిళలకి, ముఖ్యంగా దళిత మహిళలు. వీళ్ళని ఏమన్నా గానీ ఏం చేసినా గానీ వాళ్ళు ఏం చేయలేరు అన్న ధీమాతో జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకనే మేము SC ST అట్రాసిటీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. దీన్ని మేము నేషనల్ SC ST కమిషన్ కూడా మేము తీసుకెళ్తాం సార్. ఖచ్చితంగా నేషనల్ కమిషన్ కూడా, SC కమిషన్ కూడా మేము తీసుకెళ్తాం సార్. అలాగే ఇక్కడ హ్యూమన్ రైట్స్ కూడా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము తీసుకెళ్తాము. ఖచ్చితంగా వీళ్ళ మీద అతి త్వరలోనే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. అది చంద్రబాబు నాయుడు అయిపోతుంది, ముగిసిపోతుంది అనుకోవడానికి లేదు. ఈ విషపు రాతలకి, ఈ విషపు మాటలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకుండా అడుగడుగున అడ్డుకోవడానికి కారణమవుతున్న వాళ్ళని, ఆ పత్రికల్ని ఏం చేయాలి? దీని మీద ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ABN బ్రేక్ఫాస్ట్ షో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.